తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో వడగండ్లు గాలివానలతో నష్టపోయిన రైతుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటికీ పేర్కొన్న 2200 ఎకరాలకు అదనంగా మరో 920 ఎకరాలతో పంట నష్టం సంభవించినట్లు రంగారెడ్డి, జనగాం, నిర్మల్ జిల్లాల్లో కొత్తగా పంట నష్టం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే మార్చి నెలలో కురిసిన వడగండ్ల వానలకు పంట నష్ట పరిహారం విడుదలకు ప్రభుత్వం ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా ఎన్నికల సంఘాన్ని మళ్లీ సంప్రదించాలని, నిధుల విడుదలకు అనుమతించాలని, వాటితో పాటు ప్రస్తుత నష్టాన్ని తొందరగా మదింపు చేసి నివేదిక సమర్పించవలసిందిగా మంత్రి అధికారులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట నష్ట నివేదికలు అందిన వెంటనే పరిహార నిధులు విడుదల చేస్తుందని మంత్రి తుమ్మల వెల్లడించారు. వానాకాలం ముందు సరఫరా చేసే పచ్చి రొట్టె విత్తనాల సేకరణకు టెండర్ల ప్రక్రియకు అనుమతించిన ఈసీకి కృతజ్ఞతలు చెప్పారు.